ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ మరి రోజు ప్రభు దినముగా ఆత్మతోనూ సత్యముతోనూ మనం అందరం ఆరాధించడానికి గొప్ప అవకాశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు కలిగించున్నారు. మరి ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరులు మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలండి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ బలపడుతూ మా పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నా ఆయా చోట్ల నుంచి దేవుడి యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న నా సహోదరులు మీ అందరికీ తాటిపూర్ క్రీస్తాంగం నుంచి హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నానండి. ప్రార్థన చేసుకుని కొన్ని విలువైన సంగతులు గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, పరమందు ఆశ్రయుడు అయిన తండ్రి మీకు స్తోత్రం. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రభు దినముగా మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశాన్ని పునరుత్థాన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. ఆరాధన విలువలు మేమందరం తెలుసుకుంటాం. యథార్థ హృదయంతో, ఆత్మతో, సత్యముతో మిమ్మల్ని ఆరాధించగలిగిన మరి హృదయాలు కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఆరాధన అంతటిలో మీ నామానికి మహిమ తెస్తూ మీ సంకల్ప ప్రకారంగా తండ్రి ఆరాధన కొనసాగించగలిగిన స్థితిని మాకు దయచేయండి. మానవ కల్పితాలు మా లోపాలతో తండ్రి మీ ఎదుట ఉండకుండా, మీ పనిని చేయటంలో తండ్రి మేము అసమర్థతో జీవించకుండా మరి తండ్రి జ్ఞానముతో, వివేకముతో, ఆలోచనతో, భయముతో, భక్తితో మీ సన్నిధిలో మేము పని చేసుకోగలిగే మనసును మాకు దయచేయమని వేడుకుంటాం. ముఖ్యంగా మీ వాక్యాన్ని వింటున్న వారికి వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు ఉంటే వినిన ప్రతి మాటను హృదయంలో జాగ్రత్తగా భద్రపరుచుకునే మరి తండ్రి పరిపూర్ణమైన మనసును దయచేయమని ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆదరించండి, బలపరచండి, తోడుగుండి కాపాడండి. చేరువచ్చిన అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యాన్ని మేము ప్రకటన చేస్తుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయమును, సహకారాన్ని మాకు అందించమని మరి మీ కృపను చూపించి బలపరిచి నడిపిస్తారని, మాలో మీరుండి మాతో మీరుండాలి. మరి ఆ సత్యాన్ని, అబద్ధాన్ని మాకు దూరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథము నుంచి మనం నేర్చుకుంటాం. దేవుని కృపను బట్టి సంఘము ద్వారా సత్యవాక్యాలని ఎన్నో మనం విని నేర్చుకునే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి అనుగ్రహిస్తున్నారు. ఇవాళ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్న మనమందరం కూడా ఎంత వింటున్నామో అంత దేవునికి దగ్గర అవ్వాలి. ఎన్ని మాటలు నేర్చుకుంటున్నామో అంత దేవుని హత్తుకొని మనం జీవించాలి. ఇవాళ వాక్యం నేర్పుతున్నది మనకదే. దేవునికి దగ్గరగా లేకపోవడం వల్ల, దేవుని హత్తుకోకపోవడం వల్ల, వాక్యం ఎక్కువ వినకపోవడం వల్ల వచ్చిన నష్టాలు ఏంటో ఈరోజు మనం నేర్చుకుంటాం. అయితే నేను చెప్పే పాఠం ఏంటంటే నిజమైన ద్రాక్షావళిని గురించి మనం నేర్చుకుంటాం. నిజమైన ద్రాక్షావళి ఉంటే నిజం కాని ద్రాక్షావళి కూడా ఉంది. అది ఎలాగో ఈరోజు ఆ పాఠంలో మనం విందాం. ఒకసారి యోహాను సువార్తలోనికి వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మాట్లాడతారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ద్రాక్షావల్లి క్రీస్తు అయితే తండ్రి ఏమో ఆ ద్రాక్షావల్లికి వ్యవసాయకుడు, అంటే యజమానుడు. అంటే ఇప్పుడు నిజమైన ద్రాక్షావల్లిని నేనేనని యేసు ప్రభు చెప్పడం అనేది జరుగుతుంది. ఒక మాట మనం చదువుతాం, నిజమైన ద్రాక్షావల్లి. అలాగే కీర్తన గ్రంథంలో కూడా వెళ్తాం. కీర్తన గ్రంథం
రాసుకోండి ఈ మాటలో 128వ కీర్తన 3వ వచనంలో ఒక మాట మనకి కనపడుతుంది చూడండి. 128వ కీర్తన 3వ వచనం, నీ లోకిత నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. రాసుకోండి పక్కన, ఫలించు ద్రాక్షవల్లి. క్రీస్తేమో నిజమైన ద్రాక్షవల్లి. భార్య ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీ భార్య నీ లోకిట నీ దగ్గర ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని ఇక్కడ యాత్ర కీర్తనలో మాట్లాడుతున్నాడు. అంటే ఫలించు ద్రాక్షవల్లి. ఓకేనా? 80వ కీర్తన 80వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతాం. అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. 80వ కీర్తన 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. అన్యజనులు నువ్వు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి అని. ఐగుప్తు ద్రాక్షవల్లి రాసుకోండి. ఓకేనా? ఇర్మియా గ్రంథం వ్యవస్థ నీ మాటలన్నీ మరలా ఒకసారి మనం వివరించుకుంటాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం మనం చదువుతాం. అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. ఇర్మియా గ్రంథం శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి 2వ అధ్యాయం 21వ వచనం, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఇశ్రాయేలును గురించి చెప్తున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి. ఓకే? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతాం. 1-2 వచనాలు. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట చూడండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి రాజు. ఒకసారి మనకు అర్థమవుతుంది ద్రాక్షవల్లి విధానాలని. ఒకసారి మనం కోట్ చేసాం బైబిల్ గ్రంథంలో. యేసు ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని మాట్లాడాడు. భార్యను చూపించి నీలోగిట ఫలించే ద్రాక్షవల్లి అని అంటున్నాడు. అలాగే ఐగుప్తు నుంచి ద్రాక్షవల్లి తెచ్చాడు తండ్రి అయిన దేవుడు. మరలా చెప్తున్నాడు ఇర్మియాలో, శ్రేష్టమైన ద్రాక్షవల్లి అని మాట్లాడాడు. అలాగే శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తెస్తే కారు ద్రాక్షలు కాసిందని కూడా మాట్లాడారు. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళి లేఖనాలని మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని ఇప్పుడు చదువుతాం. 2వ అధ్యాయం 21వ వచనం, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. ఎవరని? నిన్ను అంటే ఇశ్రాయేలుని. ఓకేనా? ఐగుప్తు నుంచి ఏం తెచ్చాడు? ద్రాక్షవల్లి తెచ్చాడు. ఓకేనా? ఎలా నాటాడట? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడట. దేనిని? ఇశ్రాయేలు. ఓకేనా? ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడట. ఎక్కడ? కాదండి, కానానులో. ఓకేనా? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? కానానులో నాటాడట. ఎలా నాటాడు? శ్రేష్టమైన దానిగా నాటాడట. కింద చదువుతాం. కేవలము నిక్కమైన విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నిక్కము అంటే నిక్కర్సైనది అనమాట. ఓకేనా? ఆ నిక్కమైన ద్రాక్షవల్లి అంటే విత్తనముగా నాటాడట. అంటే ఇంకా మరలా దాంట్లో మరొకటి ఏది మొలిసే అవకాశం
లేదు, మళ్ళా జాతి తప్పే అవకాశం ఏమీ లేదు. అంత నెక్కమైన ద్రాక్షవల్లిగా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఇశ్రాయేలును నాటాను అని చెప్తాడు. విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇదేంటి? నిక్కమైన ద్రాక్షవల్లిని, శ్రేష్టమైన ద్రాక్షవల్లిని ఓకేనా నాటాడట. ఎక్కడ? కానానులో. ఐగుప్తు నుంచి తీసుకొచ్చి కానానులో శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నిక్కమైన విత్తనాలతో నాటాడట. కానీ కాపు యజమానుడు కాపు కొయ్యడానికి వచ్చినప్పటికి ఆ కాపు చూసినప్పటికి ఎలా ఉందట? జాతిహీనపు. ఎలా వచ్చింది ఇది? జాతిహీనపు భ్రష్టమైన, చూడండి, జాతిహీనపు ద్రాక్షవల్లి వల్లే నీ వెట్లు భ్రష్టమైన సంతానమైతివి. అంటే దాని అర్థమవుతుంది ఇశ్రాయేలును బట్టి మాట్లాడుతాడు. అంటే ఒక ద్రాక్షవల్లి ఎంత నిక్కముగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అలాగే ఇశ్రాయేలును నాటితే ఫలాలు కూడా ఏమి రావాలి? మరి శ్రేష్ఠ ఫలాలే రావాలి కదా. ద్రాక్షవల్లి శ్రేష్టమైనది అన్నప్పుడు ఫలాలు ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగానే ఉండాలి. విత్తనం నిక్కర్స్ అయింది అన్నప్పుడు ఫలం ఎలా ఉండాలి? నిక్కర్స్గా. కానీ వీరేం చేశారట? భ్రష్టమైన సంతానము అని అన్నారు. అంటే ద్రాక్షవల్లి తెచ్చి శ్రేష్టంగా నాటాడు తప్ప కానీ శ్రేష్టమైన ఫలాలు యజమానుడికి ఇవ్వలేకపోయిందంట మనం. అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? ఒక మాట తెలుసా? ఒకసారి మత్తయి సువార్తలోకి మనం వెళ్తాం. మత్తయి సువార్త 7వ వచనం. మత్తయి సువార్త 7వ వచనం తీసారా? 16 వచనం నుంచి 20 వచనాల వరకు రాసుకోండి. మత్తయి సువార్త 7వ వచనం 16 నుంచి 20 వచనం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసు. అంటే ఫలాన్ని బట్టి ఏం చేయొచ్చట? చెట్టు ఎలాంటిదో తెలుసుకోవచ్చు. అంటే ఫలాలను బట్టి ఏం చేయొచ్చు అన్నాడు? క్రియలను తెలుసుకోవచ్చు అని అన్నాడు. ఓకేనా? ఎవరు వారు? 15 వచనం చదువు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు. యేసు ప్రభు చెప్తాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? అబద్ధపు ప్రవక్తలను గురించి చెప్తున్నాడు. అంటే నిజమైన ప్రవక్తలు ఉన్నారు, అబద్ధపు ప్రవక్తలు కూడా ఉన్నారు. అంటే నిజమైన ప్రవక్తలను గురించి వినేవారు చెప్తున్నాడు. అందరూ నిజమైన వారు, కొందరు అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. గూర్చి మీరేమవ్వాలి? జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకుని మీ వద్దకు వస్తారు. ఓకేనా? ఎలా వస్తారట? గొర్రెలాగా వస్తారట. కానీ లోపల వారు క్రూరమైన. ఎలా గుర్తించగలరు మరి? అంతే కదా. పైన చర్మం ఏముంది? ఇప్పుడు ఇస్సాకు అలాగే కదా మోసపోయాడు ఏమా. ఎందుకంటే యాసావేమో రోమములు గలవాడు. ఓకేనా? ఆ చంపిన ఆ చర్మపు తోలును యాకోబు మీద కప్పు పంపించింది ఎవరో? తల్లి. తనువు చూశాడు. కానీ ఆ రోమాలను చూస్తుంటేనేమో యాసవులాగా ఉన్నాడు, స్వరం వింటుంటేనేమో యాకోబులాగా ఉన్నాడు. అవునా కదా? అంటే మనం ఏం చేస్తున్నాం? తెల్లని వస్త్రం, అరే సైలెంట్. మీకు అర్థమవుతుంది. అంటే ఆ తడుగు చూస్తుంటేనేమో యాసవులా కనపడుతున్నాడు, స్వరం వింటుంటేనేమో యాకోబులా కనపడతాడు. అంటే అనుమానం వచ్చిందా లేదా? అందుకనే వారిని చూడటం కాదు, వారి క్రియలను చూడాలట. క్రియలను బట్టి నిజమైన వారు అబద్ధమైన వారు తెలిసిపోతుందట. అర్థమైందా మీకు? అందుకనే చెప్తున్నాడు, వారు గొర్రెల చర్మములు వేసుకుని వస్తారు కానీ లోపల క్రూరమైన స్వభావం బట్టి మీరు క్రియలను గుర్తించవచ్చు అని అన్నాడు. కింద చదువుతాం 16వ వచనం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ఓకేనా? మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరపు చెట్లను, అంజూరపు పండ్లైనను. ఎక్కడ ఎక్కడ? మొండ్ల పొదలలో. నిజంగా వస్తాయా? మొండ్ల పొదలలో ఏం పిచ్చి మొక్కలు మొలుస్తాయండి. అక్కడికి వెళ్ళి ద్రాక్ష పళ్ళు వెతుక్కుందామంటే దొరుకుతాయా అమ్మా?
అదే యేసుప్రభు చెప్తున్నాడు, అంజురపు పళ్ళు దొరకవు, ద్రాక్ష పళ్ళు దొరకవు, పల్లేరపు పళ్ళైనను దొరకవు అని చెప్తున్నాడు. అంటే ఈ చెట్లు, పల్లేరు చెట్లు కానీ ముండ్ల చెట్టుని కానీ ఇవేవి దొరకవో అంటే ఆ చెట్లు ఆ ఫలాలు ఎలాగైతే కాయవో. ఓకేనా? అబద్ధ ప్రవక్తలు బోధించే బోధనను బట్టి సత్య బోధన ఏదో గ్రహించుకునే అవకాశం లేదు. అంటే బోధన బట్టి, వారు ప్రవర్తిస్తున్న క్రియలను బట్టి వారు ఆ నిజమైన బోధకులో అబద్ధ బోధకులు తెలిసిపోతుందట. అంటే యెహోవా ప్రవక్తలు ఎవరు, యెహోవా పంపని ప్రవక్తలు ఎవరు తెలుసుకుంటారట. దేనిని బట్టి? క్రియలను బట్టి. కింద చదువుతాం, అలాగునని 17 వచ్చిన అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. మంచి చెట్టు ఏం చేస్తుందట? మంచి ఫలాలు ఫలిస్తుంది. ఇందాక మన ఇర్మియాలో చదువు, శ్రేష్టమైన ద్రాక్ష వల్లిని నాటాడు, ఫలాలు ఎలా రావాలి? అంతే కదా. మరి జాతిహీనపు పళ్ళు ఎలా ఫలించావు? భ్రష్టమైన సంతానం నువ్వు ఎలా అయిపోయావు అని దేవుడే ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఇశ్రాయేలుని ప్రశ్నించాడు. ఓకేనా? అందుకనే చెప్తున్నాడు అక్కడ ఏమనంటే, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుందట. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది ఎందుకు శ్రేష్టమైన ఫలాలు ఇవ్వలేకపోయారని అంటే ఇశ్రాయేలు. అర్థమైందా? ఎందుకు శ్రేష్టమైన ఫలాలు ఇవ్వలేకపోయారు? మంచి చెట్టుగా ఫలించలేదు. అంటే వారి క్రియలు ఎలా లేవు? మంచిగా లేవు. ఎందుకు మంచిగా లేవు? బోధించే వారిని కనిపెట్టుకోలేదు. అవునా? చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారో కనిపెట్టుకోలేదు. అందుకనే ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు జాతిహీనపు ఫలాలు ఫలించారు. అంతేకాదు భ్రష్ట సంతానమైంది. అంటే యజమానుడు గుర్తించలేదు, వారు ఏం ఫలించాలో గుర్తించలేదు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, మీరు మంచి చెట్టుగా ఉంటే మంచి ఫలాలు ఫలిస్తారు. ఇప్పుడు పనికి మాలిన చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి ఫలాలు ఫలించమంటే ఎలా పోస్తారు మీరు? మీకు అర్థమవుతుంది? అందుకనే బోధనను బట్టి జాగ్రత్తగా ఉండండి శాస్త్రులు పరిచర్యను గురించి ఆయన చెప్పడం అనేది జరిగింది. ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. అలాగే 19 వచ్చిన చదువుతాం, మంచి ఫలములో ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో ఏమవుతుందంట? అగ్నిలో వేయబడుతుంది. ఏది? ఫలింపని చెట్టుకి ఏముందట? ఎదుగుతుంది, ఫలిస్తుంది. మీకు అర్థమవుతుంది? కానీ ఫలించకపోతే, ఫలాలు రాకపోతే ఏం చేస్తాడంటే యజమానుడు? నరికబడి ఏం చేస్తాడట? అగ్నిలో వేస్తాడు. అంతే కదా. మరి పనికొచ్చేదాన్ని ఎవరు నరుగుతారు? అన్నట్టు కదా. ఇప్పుడు మన ఇంటి ముందు వేసుకున్న మొక్కకే పిందులు ఉన్నాయనుకో, ఎవరైనా ఎత్తుంటే ఊరుకుంటాం? ఫలించే చెట్టుని అలా చేస్తున్నావు ఏంటరా, చేతులు కుదురుండవు ఏంటరా, ఎన్ని పదాలు వదిలేస్తావు అన్నట్టు కదంట. అంటే ఇతరులకు ఉపయోగపడేదాన్ని పాడు చేయడానికి ఎవరు ఒప్పుకోరు. ఉపయోగపడలేదనుకో యజమాని దెబ్బకి నరికేస్తాడు. మీకు అర్థమైందా? యజమాని ఏం చేస్తాడు? పక్కడు ఇరుతూ కాదు, రోడ్డు అంటే వెళ్ళి కూడా ఇరుతూ కాదు. ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడు? ఒక దెబ్బకి తీసిపడేస్తాడు అంత. ఎందుకని? స్థలం వేస్ట్, పనికిరాదు. ఇది నీకు అర్థమవుతుందా? అంటే పనికి రావాలంటే ఏం చేయాలి? ఫలించాలి. మీకు అర్థమవుతుంది? అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలు తండ్రి అయిన దేవుని ధర్మశాస్త్రాలను అనుసరించాలి. అప్పుడు దేవుడు కోరిన విధంగా ఫలించగలరు. భ్రష్టమైన వారు ఎందుకు అయ్యారనంటే అన్య దేవతలు, చుట్టూ ఉన్న ప్రజలను అనుసరించి వారు ఏం చేశారట? మీకు అర్థమవుతుందా? చుట్టూ ఉన్న ప్రజలను అనుసరించి మరి ఏమయ్యారు? భ్రష్టులు అయ్యారు. అందుకనే భ్రష్ట సంతానమా అని అన్నాడు. అంటే దేవుని సంతానంగా వారు లేరట. మరొక మాట మనం చదువుతాం, ద్వితీయోపదేశకాండంలోకి 8వ అధ్యాయం 8వ వచనం చదువు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము,
ఒలీవ నూనెయు తేనెయు తేనెయు గల దేశము గల దేశము ఏ దేశం? దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వబోతున్న కానాను దేశం ఎలాంటిది అన్నాడు? గోధుమలు అది 7వ వచనం చదువుతాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను మీరు అర్థం చేసుకోండి, ఎంత మంచి దేశమో చెప్తున్నాడు చూడండి. దేవుడిచ్చే మంచి దేశం అది నీటి వాగులను లోయల నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములను గల అంటే అర్థం ఏంటి? జలధార ఎక్కడైతే ఉందో అక్కడ మనుగడ సాగుతుంది. మీకు అర్థమవుతుందా? జలధార లేని కాడ మానవ మనుగడ సాగదు. మీరు అర్థం చేసుకోండి. అది ఆ మాట చెప్తున్నాడు. ఎందుకంటే నదులు ప్రవహించే కాడే ప్రజలు నివసించేవారు. ఎందుకు తెలుసా? అప్పుడు జీవన విధానం కూడా అదే. ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా దేంట్లో నుంచి? నదుల్లో నుంచే. అవునంటారు కదంటారా? ఆ దోరుల మీద పడవల మీద ప్రయాణం. అందుకని ఏం చేశారంటే నదులకి దగ్గరగా వారి నివాసాలు ఏర్పరచుకున్నారు. అందుకని ఆ మాట చెప్తున్నాడు, అన్నిటికీ శ్రేష్టమైన దేశం అని చెప్తున్నాడు. కింద చదువు 8వ వచనంలో అది గోధుమలు యావలు అంటే ఆవాల, మీకు అర్థమైన యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల అందుకని సమృద్ధికరమైన దేశము అన్నాడు. అంటే దేవుడిచ్చే దాంట్లో అసమృద్ధి ఏది ఉండదు. అంత సంపూర్ణమైన సమృద్ధికరమైన దేశాన్ని ఎవరికి ఇచ్చాడటండి? ఇశ్రాయేలుకి ఇచ్చి నెక్కమైన దానిగా తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? అదే కానానులో నాటితే దేవుడిచ్చిన దేశమైన మంచిగా ఉన్నది తప్ప కానీ నాటిన ఇశ్రాయేలు ఎలా లేరు? మంచిగా లేరు. అదే కదా అత్యశోత్తల చదువు. ప్రతి మంచి చెట్టును మంచి ఫలాలు ఫలిస్తుంది. కాని చెట్టు ఏం చేస్తుంది? కాని ఫలములు ఫలిస్తుంది. అంటే పనికి మారిన చెట్టు పనికి మారిన ఫలాలు ఫలిస్తుందని అక్కడ ఆ మాటలు మనం చదవడం అనేది జరిగింది. ఒకసారి అందుకనే వారికి ఇచ్చే దేశం ఎలాంటిది అన్నాడంటే శ్రేష్టమైన దేశం. అంటే అంత దగ్గర శ్రేష్టమైన దేశం తన ప్రజలను ప్రేమించి దేశాన్ని ఇస్తే కానీ దేవుడికి ఏమి ఇవ్వలేకపోయారో మీకు అర్థమవుతుంది. అన్ని ఫలాలు సమృద్ధి ఉన్న దేశాన్ని దేవుడు ఇశ్రాయేలును ప్రేమించిస్తే 40 సంవత్సరాలు అరణ్యములో వారిని కాపాడి తీసుకొస్తే వీళ్ళు ఏం చేశారు? అంత శ్రేష్టంగా నాటితే కానీ ఫలాలు యజమానుడు కోరినప్పుడు కోరిన విధంగా ఫలాలు లేవు. ఇశ్రాయేలుతో ఆ మాటలే చెప్తున్నారు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం చదువుతాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం అటు తరువాత 12వ వచనం. అటు తర్వాత నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లి నడుగగా ద్రాక్షవల్లినట మిగతా వనములు వచ్చి అడుగుతున్నాయట మమ్మల్నే ఏలు. మీకు అర్థమవుతా? ప్రతి చెట్టు వచ్చి అడుగుతున్నట్టు మాకు రాజుగా అయ్యింది మమ్మల్ని ఏలు అని మాట్లాడుతుందట. అప్పుడు ద్రాక్షవల్లి అంటుందట ఏమని? దేవునిని మానవులను సంతోషపెట్టు. ఎవరు సంతోషపెట్టేది? ద్రాక్షవనం. ద్రాక్షారసం ఏం చేస్తుంది? యూదుల సాంప్రదాయంలో ముఖ్యమైనది ఏది? ద్రాక్షారసం. అందుకనే కానానులో ద్రాక్షారసం అయినప్పుడు ఏం చేశారు? మీకు అర్థమవుతా? అంటే యూదులకి సాంప్రదాయం ఏదంటే తెలుసా? ద్రాక్షారసం. మళ్ళా దేవుని సన్నిధిలో వాడబడేది కూడా అదే. మానవులను దేవుని సంతోషపరిచేదట. కడుపు జబ్బు కొరకు కూడా దేని తీసుకునేవారు? ద్రాక్షారసాన్ని తీసుకునేవారు మన పిల్లలు. ఇప్పుడు ఆయన రక్తానికి సాదృశ్యంగా కూడా సంఘం ఏం తీసుకుంటుంది? ద్రాక్షరసం కదా. అది శ్రేష్టమైనది.
యేసు ప్రభు అంతటి వాడు తన శిష్యులకి ద్రాక్ష రసాన్ని తన రక్తంగా సాదృశ్యంగా ఇచ్చాడే. ఓకేనా? ఇప్పుడు అదే చదువుతున్నాం 13వ వచనం. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజుగా నుండి ఇటు అటు ఊగుట ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పేదా. అంటే నేను చేయవలసిన పని మానేసి, మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి మానవుని సంతోష పెట్టకుండా మీ మీద పెత్తనాలు చెయ్యాలా అని అడుగుతుందంట. ఎవరో? ద్రాక్ష చెట్టు. ఓకేనా? ఒక్క విషయం మనం అర్థం చేసుకుంటే, మరి అటువంటి పెత్తనాలు ఇశ్రాయేలు చేశారు కాబట్టి ఏం ఫలించారు? కాని ఫలాలు ఫలించారు. ఓకేనా? ఇప్పుడు చుట్టూ ఎటువంటి ప్రజలు ఉన్నా ఇంకా చెప్పాలంటే ద్రాక్ష రసం ఎంత శ్రేష్టమైనది అన్నాడు. ద్రాక్ష రసమే, ద్రాక్ష చెట్టు ఏమంటుంది? నేను ఎవరిని సంతోష పెట్టాలని? మరి ఇశ్రాయేలు ఎవరిని సంతోష పెట్టాలి? అంతే కదా. దేవుని సంతోష పెట్టే వనంగా ఆయన నిక్కముగా ఆయన నాటితే ఏం చేయలేదు? నిక్కమైన పళ్ళని ఇవ్వలేదు. జాతిహీనపు పళ్ళు ఫలించింది. భ్రష్టమైన సంతానం అయిపోయింది. కారణం ఏంటి తెలుసా? అదిగో చూసిన వారందరితో వెళ్ళింది. ఓకేనా? అర్థమైందా? ఒకసారి కీర్తనల గ్రంథానికి వద్దాం. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 80 అధ్యాయం 8వ వచనం. సైలెంట్గా ఉండాలి. 80 అధ్యాయం 8వ వచనం. నా ప్రజలారా నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చేది. ఆసావు గారు రాస్తూ ఈ కీర్తన మాట్లాడుతున్నారు. ఒకసారి 3వ వచనం చదువుతాం. దేవా శరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు మేము ముఖకాంతి ప్రకాశింపచేయము అడుగుతున్నాడు. చూడండి, చెరలో ఉన్నవారు ఏమవ్వాలట? రక్షింపబడాలి. చెరలో ఉన్నవారిని ఆయన రప్పిస్తేనే కానీ ఏమి లేదు. మరి ఇశ్రాయేలుని ఐగుప్తు చెర నుంచి విడిపించలేదా? బబులోని చెర నుంచి విడిపించలేదా? ఎందుకు విడిపించాడట? ఆయన ఏర్పరచుకున్న వనము గనక, ఆయనకు స్వాచ్ఛముగా ఉండాలి గనక. అందుకనే ఆ మాటలో 7వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా దేవా శరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని, అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆసావు గారు? ఇశ్రాయేలు జాతిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒక ద్రాక్షావల్లిని నువ్వు ఐగుప్తుల నుంచి తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి. ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? కానానులో నుంచి. ఎవరిని వెళ్ళగొట్టాడట? వారు ఉండగా సమృద్ధి అయిన దేశం. ఇక చెప్పాలంటే త్రవ్వని బావులు, నాటని తోటలో, ఓకేనా, మళ్ళా నిర్మించని ఇల్లు అన్ని ఏర్పరిచి అన్యజనులను వెళ్ళగొట్టి ఎవరు నాటాడట? వాగ్దానాన్ని బట్టి తన ప్రజలను నాటాడట. ఇక అన్యజనులను వెళ్ళగొట్టి వారిని వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము ఎక్కడ? కానానులో. ఓకేనా? ఆ కానానులో ఆయన సిద్ధపరిచిన స్థలానికి నడిపించడానికి 40 సంవత్సరాలు పరీక్షించాడని ఎవరిని? ఇశ్రాయేలు. కారణం ఏంటి తెలుసా? ఆయన స్వాచ్ఛమును హత్తుకునే వాళ్ళ ఉంటారు లేదా? ఎందుకంటే ఒక విషయం అంటే ఎక్కడ నాటాక శ్రేష్టంగా ఉండడం కాదు, అసలు త్రోవలోనే నిలబడలేదు కదా. త్రోవలో కూడా వారికి ఆపద వచ్చినప్పుడు, వారికి లోటు వచ్చినప్పుడు మేము ఐగుప్తులో ఉంటేనా? అవునా? ఎన్నిసార్లు అన్నారు? ఈ మాంసానికి, ఈ ఆకలికి మేము ఎలా చచ్చిపోవాలి? మేము ఐగుప్తులో ఫరో దగ్గర మేము ఆ భోజనము కొండల దగ్గర వాళ్ళు తినగా మిగిలి మేమే తిన్నామని ఎన్నిసార్లు అన్నారు? అంటే వెనక్కే చూశారు తప్ప. కానీ అయినా మీకు అర్థమవుతుందా? అవే చూశారు తప్ప కానీ ముందిస్తున్న ఆశీర్వాదాన్ని చూడలేదు. ఇప్పుడు వాళ్ళ సంఘములో మనల్ని నాటి, సంఘానికి మనల్ని నడిపించి పరలోకాన్ని ఇస్తానని అంటే లోకాన్ని చూస్తున్నాం తప్ప ఏం చూస్తలేదు. అవునా కదా? సంఘములో ఉండి ఆత్మ సంబంధులుగా మీరు ఎదిగితే,
నా స్వారూప్యం మీలో ఏర్పడితే నేనుండే స్థలంలో మీరు ఉండులాగా నేను మరలా వచ్చి తీసుకెళ్తానంటే కుడి ఎడమలో లోకంలో తొలగిపోతున్నాం తప్పగాని దేన్ని చూస్తలేదు. మనకిస్తున్న నిరీక్షణ కలిగిన పరలోకాన్ని మనం కానానులో చేరడానికి మీకు సమృద్ధిగా దేశం ఉన్నదని చెప్తే ఇశ్రాయేలు దాని వైపు చూడలేకపోయారు. జీవితంలో ఉన్న శ్రమలో ఆనాడు కలిగిన కొదువ అవసరతని చూశారు తప్పకని దేవుడు ఇవ్వబోతున్న శ్రేష్టమైన దాని గురించి అలా ఆలోచన. ఇవాళ కుటుంబాల్లో మనం ఏం చేస్తామో తెలుసా, మన బాధ వ్యాధులు సమస్యలు లోటులు చూసుకుని అక్కడ ఆగుతున్నాం తప్పగాని వాటిని దాటుకుని వచ్చి క్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన జీవితాన్ని పొందుకోలేకపోతాం. మీకు అర్థమవుతుంటారా? ఆనాడు ఇశ్రాయేలుని ఎలా 40 సంవత్సరాలు పరీక్షించారో ఈ 60-70 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే మన పరీక్ష కూడా అదే, ఈ లోకయాత్ర. ఓకేనా అమ్మా? ఐగుప్తు నుంచి కానానికి యాత్ర, మనకి ఈ లోకయాత్ర. అవునా కదా? ఎక్కడి నుంచి ఎక్కడికి చేరాలి మనం? మన యాత్ర అది పరలోకానికి చేరాలి. మన దేశం ఇది కాదు. ఓకే, ఐగుప్తు వారి సొంత దేశం కాదు. అవునా? బానిసత్వం. కానీ సొంత దేశం ఏది? ఆయన ఇవ్వబోయే దేశం ఇశ్రాయేలుకు సొంత దేశం. దాని మీద మనసు ఉంచాలి. అందుకని ఇక్కడ మాట చెప్పుడు, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. మీకు అర్థమవుతుంది? అంత వ్యాపించాలని అనుకున్నాడంటే ఇశ్రాయేలు. అది వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను. చూడండి, దాని తీగలు దేవుని దేవదారు వనములను వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు. అంటే దాని అర్థం ఏంటి? నలుదిశలా విస్తరించాలని అనుకున్నాడంటే ఇశ్రాయేలుడు. అది భూదిగంతముల నుండి తన ప్రజలను పిలుస్తున్నాడట. అంటే భూదిగంతముల వరకు ఇప్పుడు ఏం చేయాలి? వీరు ఫలించాలి. ఇప్పుడు భూదిగంతముల వరకు ఏం వెళ్ళాలి? సువార్త వెళ్ళాలి. భూదిగంతములలో ఉన్న ప్రజలందరూ ఎవరవ్వాలి? అమ్మా, క్రైస్తవులు అవ్వాలి. నిజమైన ద్రాక్షవల్లులు నాటబడాలి. అది చెప్తున్నాడు. ఒక్క మాట మీకు చూపిస్తాను. చూడండి, 128వ కీర్తన ఇందాక చదివాం కదా, ఇప్పుడు ఒక్కసారి మనం చదువుతాం. 128వ కీర్తన 3వ వచనం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వల్లి వలె నుండును. ఎవరు? భార్య. అంటే ఒక పురుషుడి యొక్క ఆశీర్వాదాన్ని చెప్తారు. నీ భార్య నీలోగిట, నీ ఇంట్లో ఏమవ్వాలి అంటే ఇప్పుడు ఫలించే ద్రాక్షవల్లి ఎవరంటే భార్య. ఓకేనా? నీలోగిట అని అన్నాడు. ఒకసారి పైనుంచి చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతము అనుభవించేది. నీవు ధన్యుడు. ఎప్పుడు? అది. ఓకేనా? ఇప్పుడు అది మానుకున్నారు కాబట్టి ఏమవలేదు, స్థిరంగా లేదు ఇశ్రాయేలు. ఓకేనా? అంటే ఒక ఇంటి యజమానుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే తన భార్య ఆయన చేరువున ఏమవుతుందంట? ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఓకేనా? అంటే భర్త చేరువులు ఉంటేనే ఫలించే అవకాశం ఉంది. మన యజమానుడు కూడా ఎలా ఉండాలి? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మీకు అర్థమైంది కదా ఈ మాట? ఒకసారి యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. ఒక మాట మీకు చూపిస్తాను. యాభై 54 వచ్చాం. 54 వచ్చాం. తీసారు? చూడండి, 54 వచ్చి యెషయా గ్రంథం 5వ వచనాన్ని చదువుతాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇశ్రాయేలును సృష్టించిన వాడు ఎవరు? ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలుకి సృష్టికర్త అయిన యెహోవా ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. భార్య ఎవరు? ఇప్పుడు ఎక్కడ ఫలించాలి? లోగిట అని అన్నాడు. అందుకనే నీవు దానికి తగిన ఫలము స్థలము సిద్ధపరచమని అన్నాడే లేదా? ఇలా కీర్తనలో చదవం కదమ్మా, 80వ కీర్తనలో
9వ వచనంలో ఏమన్నాడు? నీవు దానికి తగిన స్థలము సిద్ధపరిచావు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలంటే ఎక్కడ నాటబడాలి? దేవునిలో నాటబడాలి. ఆయన సిద్ధపరిచిన కానానులో నాటబడితే ఇప్పుడు కానానీయులు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాడు, నువ్వు అక్కడ ఆ దేశంలో, ఆ సమృద్ధి గల దేశంలో ప్రవేశించిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న దేశ ఆచారాలు కానీ మనుషుల పద్ధతులు కానీ నువ్వేం చేయకూడదు, చేత పట్టకూడదు, ముట్టకూడదు అని అన్నాడు. ఓకేనా? అలాంటి వారితో నువ్వు బియ్యం కూడా అందకూడదు, వారి పిల్లల్ని తీసుకోకూడదు, నీ పిల్లలు ఇవ్వకూడదు. ఎన్ని కండిషన్లు పెట్టాడండి? ఎందుకు తెలుసా? జాతిహీనపు పళ్ళు ఫలించకూడదని, నెక్కారిస్గా ఉండాలి, నెక్కమైన వరముగా ఉండాలని ఇశ్రాయేలు కోరుడు. కానీ ఏమైపోయారు? బ్రష్లు అయిపోయారు. ఎందుకు అయిపోయారు అనుకున్నారు? ఆయన చెరువును ఫలించలా, మరొక స్థలానికి వెళ్ళి ఫలించారు. ఎవరు? అక్కడ ఫలించలా, మరొక దిక్కును ఫలించారు. అందుకనే ఆ మాటలు చెప్తాడు. ఏమంటున్నాడు చూడండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. అర్థమైందా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ఇందాక కేంద్రంలో ఏమన్నాడు? నీ భార్య నీలోగడ ఫలించు ద్రాక్ష వల్లే వలె. అంటే ఇప్పుడు దేవుని చేరువును ఫలించాలి. ఎవరో ఇశ్రాయేలు ఎక్కడ ఫలించాలి? దేవుని ఎడల భయభక్తులు గని వారి యొక్క భార్యయే. అందుకని నీవు ధన్యుడు అన్నాడా లేదా? నీవు ధన్యుడు. నీకేం కలుగుతుంది? ఎలా కలుగుతుంది? నీ భార్యను బట్టి. నీ పిల్లలు ఎలా ఉన్నారన్నాడో, నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉన్నారని అన్నాడా లేదా? అందుకనే ఈ మాటలో మనకి జ్ఞాపకం చేస్తాం. అలాగే ఇశ్రాయేలు భార్య అయితే ఓకేనా, భర్త దగ్గర ఏమవ్వాలి? సృష్టికర్తని యెహోవా దగ్గర ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉండాలి. అంటే ఇప్పుడు వారు ఫలించారనుకో, పిల్లలు ఎలా ఉంటారో ఫలించే వారిగా ఉంటారు. భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారని ఇప్పుడు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన బలిపీఠం చుట్టూ వర్తిల్లాలని. అమ్మా, ఆయన బలిపీఠం చుట్టూ ఆయన సన్నిధులు వర్తిల్లాలని కోరేది. ఇప్పుడు భోజనపు బల్ల చుట్టూ అంటే ఇల్లే కదా. మన ఇంట్లో మన పిల్లలు ఏమవ్వాలట? ఫలించాలి. అలా ఫలించే వారిగా ఉండాలని కోరు. అందుకనే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవాని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఒకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5వ అధ్యాయం 4వ వచనం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని. అంటే నాటిన తర్వాత ఏం చేస్తున్నాడట? అమ్మా, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అమ్మా, వాక్యం వినాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? శ్రేష్టమైన దానిగా. విత్తనం ఎలా ఉండాలనుకున్నాడు? నెక్కమైన విత్తనముగా ఉండాలని అనుకున్నాడు. కానీ ఏమైంది? జాతిహీనపు పండ్లు కాసిందట. ఓకేనా? జాతిహీన అంటే అర్థం ఏంటి? నెక్కమైన పళ్ళు రాలేదు, ద్రాక్ష పండ్లు రాలేదు, కారు ద్రాక్షలు కాసిందట. ఏ ద్రాక్షలు? అంటే కార్యఫలాలంటే అదే. అంటే ఇంకో బీజం ఏర్పడిందంటే ఇశ్రాయేలులో. ఎలా ఏర్పడింది? దేవుని విడిచిపెట్టి తిరిగితే. ఓకేనా? అందుకే నా మాట అన్నాడు, అది ద్రాక్ష పండ్లు కాయవలని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ప్రవక్తను అడుగుతున్నాడు. కారణమేమి? 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవున్నది. మీకు అర్థమవుతుంది? 4వ వచనం చదువుతాం. 4 కథ చదవ. 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజేసేదను. నేను చూడండి, నేను అది మేసి వేయునట్లు దాని కంచెను. అంటే అర్థం ఏంటి?
ఒక మాట మీకు చూపిస్తానే. అది మేసి వేయినట్లు దానికి కంచెని ఏం చేస్తాను అన్నాడు, కొట్టి వేస్తాను. అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి దాన్ని పాడు చేసేస్తాను. ఎవరు పాడు చేస్తారు అన్నాడు? ఎందుకని? ఫలాలు లేవు, యజమానుడికి ఫలితం లేదు. ఏమా అవునా కాదా? ఇప్పుడు సాగుబడి చేసి పెట్టుబడి ఎట్టి పంట ఎందుకు వేస్తారు రైతు? యజమానుడు ఎందుకు ఎదురు చూస్తాడో? పంట రావాలని. అవునా కదా? తన కష్టానికి ప్రతిఫలం రావాలని. ఇశ్రాయేలు కొరకు దేవుడు అంత కష్టపడి ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి శ్రేష్టమైన నిక్కమైన దానిగా కానానులో నాటితే గాలి ఏం చేయలేదు. దేవుడు కోరిన ఫలాలు ఇవ్వలేకపోయింది. అందుకే ఏం చేస్తానన్నాడు? దాని చుట్టూ ఉన్న భద్రత కొట్టేస్తానన్నాడు. ఒక మాట పరమగీతంలోనికి వెళ్తాం. పరమగీతంలోనికి పరమగీతం తీసారు. 2:15 చదువుతాం. పరమగీతం. మన ద్రాక్ష తోటలు పూత పెట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను అంటే ఇప్పుడు తోటలు చెరిపేది ఏది? నక్క. మీకు అర్థమవుతుందా? నక్కని తినేసేయమంటుందట, చేదుగా ఉన్నాయని అంటదట. మీకు అర్థమవుతుందా? బాగున్నాయని తినేసేయమంటదట, చేదుగా ఉన్నాయని అంటదట. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు నెక్కాల్సిగా నాటితే, శ్రేష్టమైన దేవానిగా నాటితే కాడి ఫలాలు, చేదు ఫలాలు ఫలించారు. కారు ద్రాక్షలు కాశారట. ఎవరో? ఇశ్రాయేలు. ఇప్పుడు దానికి కంచి కొట్టేస్తే ఏదొచ్చి తింటుంది? అందుకనే స్టార్టింగ్ లో మత్తయి సువార్తలో మార్చారు. అబద్ధ ప్రవక్తలను గురించి ఏం చేయమన్నాడు? అది అంటే ఇక గ్రంథాన్ని వినకుండా చేస్తారు. ప్రవక్తల ద్వారా భద్రత ఇశ్రాయేలుకి లేదు. ఇంకా ఇప్పుడు మళ్ళా ఆ అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వారు అన్నాడు? పైన ఎలా ఉంటారో లోన ఎలాంటి వాళ్ళు. అది పెంచరు, ఏం చేస్తారు? చీల్చుకుని తినేస్తారు. పాయింట్ అర్థమైందా? అంటే ఇప్పుడు అలాగా దానికి ఉన్న భద్రతను తీసేయాలనుకున్నాడంట దేవుడు. ఎందుకు తెలుసా? దేవునికి ఉపయోగపడే వనంలా లేదు. మీకు అర్థమైందా? ఉపయోగపడే వనంలా లేదు. ఎవరు? ఇశ్రాయేలు. అందుకనే దానికి కంచి కొట్టేయాలన్నమాట. ఇంకో విషయం చెప్పనా? అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు బోధకులు ధర్మశాస్త్రాన్ని వీరు బ్రతుకుతున్న వారినే నక్కలతో పోల్చాడు, తోడేళ్లతో పోల్చాడు. అందుకనే యేసుక్రీస్తు కూడా ఫరోతో ఏమన్నాడు తెలుసా? ఆ నక్కతో ఇలాగా చెప్పండి అని అన్నాడు. అంటే క్రూరత్వాన్ని, మీకు అర్థమవుతుంది తెలుసు, క్రూరత్వాన్ని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే అపాయాన్ని సూచిస్తుంది. మీకు అర్థమవుతుందా? గుంట నక్క అంటారు. అవునా కదా? నక్క కూడా అలా పేర్లు ఉన్నాయి, గుంట నక్కలండి. అంటే వెనకాల ఏం చేస్తారో గోతులు పెడతారు. మీకు అర్థమవుతుందా? అలాగా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్న ప్రవక్తలు ఎందరో ఉన్నారట. ఇప్పుడు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్న బోధకులు ఎందరో ఉన్నారు. దేవుని కొరకు పనిచేసే బోధకులు లేరు. దేవుని సంకల్పాలను నెరవేర్చే బోధకులు అరుదైపోయారు. మీకు అర్థమవుతుందా? అందుకనే ఇవాళ సగ్గాలు ఎలా ఉన్నాయనుకున్నారో? జాతిహీనంగా ఉన్నాయి. దేవుడు కోరుకున్న ఫలాలు ఫలిస్తారు. ఇంకెన్నో మాటలు ఉన్నాయి. ఒకసారి ఇర్మియా గ్రంథంలోనికి వెళ్తాం. ఇర్మియా గ్రంథం 2:21. ఇర్మియా గ్రంథం 2:21. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. కేవలం నెక్కమైన విత్తనము వలనే చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వల్లే నీ వెట్లు భ్రష్టమైన సంతానమైతివి. నీవు క్షారముతో కడుగుకొనిను, విస్తారమైన సొప్పు రాసుకొనిను. నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నదే. ఇది ప్రభువు యెహోవా అంటే అర్థం ఏంటి చెప్పండి? భ్రష్టమైపోయారు అంటే క్రియలు ఏమైపోయి చెడిపోయి, హృదయం ఏమైపోయింది? పాడైపోయింది. అందుకని అన్నాడు, నువ్వు విస్తారమైన సొప్పు రాసుకున్నాను, క్షారముతో కడుగుకొనుట, నీ దోషాలు ఏమవ్వ అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఎందుకు దోషులు అయ్యారు?
భ్రష్టం అంటే అర్థం అనుకుంటున్నారు, ఏంటనుకున్నారు? దోషాలు, పాపాలు చేయడం, అన్యులతో తిరిగి దేవుని విడిచిపెట్టి ఆయన నిబంధన మీరు పాపాలు చేశారట. ఎవరో? ఇశ్రాయేలు. ఇప్పుడు వారు ఏం ఫలిస్తున్నారు? మీకు అర్థం? ఏం ఫలిస్తున్నారు? జాతిహీన అంటే చెడు క్రియలు చేస్తున్నారు. ఫలం అంటే అది అమ్మా, ఫలం అంటే అది. ఒక మాట మీకు చూపిస్తాను సార్. ఓషే గ్రంథం 10:1 ఓషే గ్రంథం 10:1 దానియేలు గ్రంథం పక్కన ఉన్న చూడండి 10:1 749 పేజీ. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి, ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరీ విశేషముగా చేయుచు. ఎలా ఫలించారట? మీకు అర్థమవుతుందా అమ్మా? అందుకనే మీరు భ్రష్ట సంతానం అని అన్నారు. క్షారముతో కడుక్కున్నా, సొబ్బుతో కడుక్కున్నా మీ అపవిత్రత పోదో. మీ అపవిత్ర క్రియలు నాకు ఇంకా కనబడతనే ఉన్నాయని అన్నాడు. అంటే ఆ పాపం ఎలా చేశారో చూడండి. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించారు, అన్ని చోట్ల వ్యాపించి ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలమును ఫలించిరి. ఏ ఫలాలు ఫలించారో చెప్తున్నాడు చూడండి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరీ విశేషముగా చేయుచు. దేవుని కాదండి, కింద చదువుతుంది. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా, అది ఫలించడం. అమ్మా, ఎక్కడ ఫలించారు? ఇప్పుడు యెహోవా మందిరం కాదు, ఎక్కడికి వెళ్ళి యెహోవా బలిపీఠాలు కట్టడం కాదు. యెహోవా దేవుని ప్రజలుగా లేరు. ఎలా ఉన్నారట? అన్య దేవతలకు ధూపం వేసే బలిపీఠాలు కట్టే అంతగా ఫలించేశారట. ఎవరు? ఇశ్రాయేలు. అందుకనేనా ఐగుప్తు నుంచి పిలుస్తా. మీకు అర్థమైందా? మీరు ఇలా భ్రష్టమైపోయారు కాబట్టి ఇప్పుడు మన క్రొత్త నిబంధనలో మరొక ద్రాక్ష వల్లిని నాటాడు. అదే మనం ప్రారంభంలో చదువు. ఓకేనా? మరలా చదువుతాం. యోహాను సువార్తలోకి వెళ్తాం, ముగింపులోకి వెళ్తాం. యోహాను సువార్త తీసారా? 15:1 15:1 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి అంటే ఇశ్రాయేల్ నుంచి ఐగుప్తు నుంచి తెచ్చి నాటిన ద్రాక్షవల్లి కూడా యెహోవాయే. ఇప్పుడు యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లి నాటిన కూడా తండ్రి అనేది యెహోవాయే. ఓకేనా? అదే చెప్తున్నాడు చూడండి. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయనంటే ఇప్పుడు ఎవరిలో ఉంటే ఫలిస్తాం? అప్పుడు ఎందుకు ఇశ్రాయేలు ఫలించలేదు? భార్య లోగిన తన భర్త దగ్గర ఫలించాలని అన్నాడు. ఓకేనా? అంటే సృష్టికర్త అనే భర్త దగ్గర లేదు కాబట్టి ఇశ్రాయేలు ఏం చేయలేదు? ఫలించలేదు. ఒకవేళ ఫలిస్తే ఏం ఫలించింది? జాతిహీనపు పనులు కాచింది. ఓకేనా? అందుకని ఇక్కడ అన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై. అంటే ఇప్పుడు ఎలా ఫలించాలి క్రీస్తులో? ఏమా ఆయనలో అంటు కట్టబడడం అంటే అర్థం ఏంటి? పవిత్రంగా ఉండడం. అంటే బాప్తిసం పొంది మన పాపాలు కడుక్కొని క్రీస్తులో చేర్చబడితే ఇప్పుడు మనల్ని ఎలా చూస్తున్నాడో? ద్రాక్ష వనంలా చూస్తాడు. మనం ద్రాక్ష వనములో తీగలుగా ఉన్నామంట. వనము క్రీస్తు అయితే తీగలు ఎవరు? పరిశుద్ధులు, బాప్తిసం పొందిన వారు. ఇప్పుడు మరి నెక్కమైన వనమే కదా. ఓకేనా? నెక్కమైన వనమే, నెక్కమైన విత్తనమే వేసాడు. కానీ కాసారా? భ్రష్ట సంతానం అయ్యారు. ఇంకో మాట, ఇప్పుడు మరి క్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన వనం కాదా? నెక్కమైన వనం కాదా? ఇప్పుడు ఆయనలో మనం అంట కట్టబడ్డామంటే తీగులు కూడా ఎలా రావాలి? శ్రేష్టంగానే రావాలి. మరి క్రీస్తు పరిశుద్ధుడు అయితే తీగలు ఎలా ఉండాలి? ఇప్పుడు పళ్ళు కూడా ఎలా ఉంటాయి? మీకు అర్థమైందా? అప్పుడు పళ్ళు కూడా ఎలా ఉంటాయి? ఫలాలు కూడా ఎలా ఫలిస్తావు? అదే చెప్పాడు గలతీ పత్రిక
చదవండి. 5:22 గలతీ పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా, చూడండి, క్రీస్తులో అంటగట్టబడిన వారు, నిజమైన ద్రాక్ష వల్లిలో ఉన్నవారు ఏం ఫలించాలో చెప్తున్నాడు చూడండి. ప్రేమ, అయితే ఆత్మ ఫలమేమనగా, అంటే క్రీస్తులో ఉన్న వాళ్ళు ఏ ఫలం ఇవ్వాలి? ఆత్మ ఫలం ఇవ్వాలి. ఎందుకని క్రీస్తు ఎవరు? ఆత్మ సంబంధి కనుక. ఓకేనా? ఆత్మ సంబంధి కనుక ఏ ఫలాలు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? తీగలు. ఓకేనా? ఫలించేవారు ఎవరు? తీగలు. చెప్తున్నాడు చూడండి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఈ ఫలాలన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. ఎవరు ఫలించాలి ఇప్పుడు? క్రీస్తులో అంట కట్టబడిన వారు. ఆ వనం ఏదైతున్నదో అదే జాతి బయటికి రావాలి. అవునా? ద్రాక్ష ఇప్పుడు చెట్టును బట్టే కదండి పండు. ఇప్పుడు పండు ఎలాంటిదో పండును బట్టి చెట్టును కూడా గుర్తించవచ్చు. అవునే కదా? కాబట్టి మనం క్రీస్తులో ఉంటే క్రీస్తుల ఆత్మ ఫలాలు ఫలించాలి. ఓకేనా? ఇప్పుడు ఏ ఫలాలు కోరుకుంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలులు అదే ఫలాలు కోరుకుంటే వారు ఏం చేయలేదు? ఇశ్రాయేలులా ఫలించలేదు. అన్య జాతి ఫలాలు ఫలించారు. అదే కోర ద్రాక్ష. కాని ఫలం అదే. ఇశ్రాయేలులా లేరట, యెహోవా దేవుని ఎరిగిన ప్రజలా లేరట, అన్య దేవతలకు బలిపీఠం కట్టే స్థాయికి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ క్రీస్తులు నిజమైన ద్రాక్ష వల్లిలో కట్టబడదు మనం. మరి మనం ఫలించేటప్పుడు, ఓకేనా, ఎవరిలో కట్టబడ్డాం మనం అంటూ? క్రీస్తులో కట్టబడ్డాం. ఇప్పుడు మన తీగలు కూడా ఎలా ఉండాలి? క్రీస్తులాగానే ఉండాలి. ఇప్పుడు క్రీస్తులా ఉన్న తీగ ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలి? నేను క్రీస్తు వాడిననే చెప్పాలి. మరి సంఘానికి పేరు ఎందుకు మారిపోతుంది అంటే ఇప్పుడు క్రీస్తులో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కారు ద్రాక్షలు కాస్తున్నారు అనమాట. కాని ఫలాలు ఫలిస్తున్నారు అనమాట. నువ్వు క్రీస్తులో ఫలిస్తే, క్రీస్తులో అంటగడపడితే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి? క్రైస్తవుడిగా ఉండాలి. నిక్కమైన క్రైస్తవుడిగా ఉండాలి. నిక్కరసైన విత్తనము, శ్రేష్టమైన ఫలం ఏదన్నా ఉన్నది అని అంటే ఆ తీగే. మీకు అర్థమవుతుంది? ఆ తీగే ఎక్కడుంటే నిక్కరసగా ఉంటుందంటే ఆయన వనములో ఉంటే. అంతేనా? అంటే ఆయన వనం ఏది? సంఘం. అది సంఘములో ఉంటే ఫలిస్తావు తప్ప, కానీ సంఘం వెలుపులో ఉంటే శరీర ఫలాలే. పైన చెప్పాడు 19 అవునా కదా? శరీర ఫలాలు కూడా చెప్పాడు, అవి లోకములు ఉండి ఫలిస్తున్నారు. అవునా? చూడండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరని మీతో స్పష్టముగా, ఇంకా అసలు అలా మొహమాటం లేదు, అనుమానం లేదు. దేవుని రాజ్యంలో శరీర ఫలాలు ఫలించేవాడు ఎప్పటికీ ప్రవేశించరు. కాబట్టి మనం శరీర ఫలాలు కాదు, ఆత్మ ఫలాలు ఫలించాలని క్రీస్తు మనల్ని స్వరక్తిమిచ్చుకున్నాడు. మీకు అని అర్థమైందా? ఐగుప్తుల నుంచి ద్రాక్షవల్లిని తెస్తే లోకముల నుంచి ద్రాక్షవల్లిని తెచ్చేది ఇవాళ. మీకు అర్థమవుతుందా? నిక్కమైన ద్రాక్షవనంగా మనల్ని నాటాడు. నిక్కర్సైన ద్రాక్ష పళ్ళు ఇవ్వాలి. మీకు అర్థమవుతుంది? చాలా మంది ఫలిస్తున్నారు, కాని ఫలాలు ఫలిస్తున్నారు. అందుకని క్రియలను బట్టి వారు గుర్తించవచ్చు అని అన్నాడే లేదా? నువ్వు మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తావు, కాని చెట్టు అయితే కాని ఫలాలు, పనికి మాలిన చెట్టు అయితే పనికి మాలిన ఫలాలే ఫలిస్తావు. నేను అంటున్నాను, పనికి వచ్చేవారిగా నాటాడా, పనికి రాని వారిగా నాటాడా? ఇంకా చెప్పాలంటే తగిన స్థలంలో నాటాడా, ఖాళీ స్థలంలో నాటాడా? మనకి కూడా మంచి స్థలం సిద్ధపరిచాడా లేదా? ఏంటి ఆ స్థలం? సంఘం. సంఘంలో నాటాడు, లోకంలో ఎక్కడ దిక్కు నాటలేదు కదా, చెడిపోతాయి. కాబట్టి సంఘములో ఏ ఫలాలు మనం ఇవ్వగలుగుతున్నాం మనం అర్థం చేసుకొని ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. ఈ జ్ఞానము
యాకోబు పత్రిక 3:12. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగలనను అంజూరపు పండ్లైనను, అంటే అంజూరపు చెట్టుని ఏం దొరకవు, ద్రాక్ష పళ్ళు దొరకవు. ద్రాక్ష చెట్టుని ఏం దొరకవు, అంజూరపు పళ్ళైనా దొరకవు. దొరికితే ఎలాగా దొరక జామ చెట్టుని వెళ్ళి జాంకాయ ఒక్క జాంకాయ తింటే దానికాయతో సమానమని అన్నాడట ఎవరు. లేకపోతే నిజమే అది. అలాగని దానం చెట్టు కాడికి వెళ్ళి జాంకాయలు పోతామంటే దొరికితాయా, దొరకవు. దీటండి అయ్యే కదా అని అన్నాడంటే రావు. ఇప్పుడు జాన్ చెట్టు అందరింటి కాడ కూడా ఉన్నది కదా, జాన్ చెట్టుని మాకు దానికాయలు కాస్తున్నాయి అని ఎవరైనా చెప్తారా, కాస్తాయా అలాగే. అలా ఎలా దొరకవో క్రీస్తులో ఉన్నవాడు అన్యుడిగా కనపడకూడదు. అన్యుల్లో క్రైస్తవులు కనపడరు. మీకు అర్థమవుతుందా? ఇంటికి తెలుసా వారి లక్షణాలు మీరు అందుకనే చెప్పాడు చూడడానికి ఎందుకు చదువుతాం. అంజురపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఓరవో. ఓరతాయాలుగా ఒక్క జల నుంచే 2 ఓట్లు వస్తాయా, రావు. మరి క్రైస్తవుల నుంచి 2 విధానాల జీవితం అని ఎందుకుంటున్నా మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఉప్పు వేసిన వారిగా ఉండాలి, శ్రేష్టమైన వారిగా ఉండాలి, నిస్సారమైన వారిగా ఉండకూడదు, కానీ ఫలాలు ఫలించేవారిగా మనం ఉండకూడదు. మనం క్రీస్తు సంఘం వారు అయితే మనం ఎక్కడికి వెళ్ళిన ఫలాలు ఎలా ఉండాలి, క్రీస్తు సంఘ ఫలాలే ఉండాలి. కాబట్టి నువ్వు ఎక్కడ నాటబడ్డావు ఆ దారిని బట్టి ఫలాలు కనబడతాయి. ఎక్కడ దిక్కున ఉండడం కాదు, నువ్వు క్రీస్తులో ఉంటే క్రైస్తవుడిగా ఫలించాలి. క్రైస్తవుడు ఆయన నామాన్నే ప్రకటించాలి, ఆయన నామం కలిగిన సంఘంలోనే ఉండాలి. ఎందుకు మరి ఇన్ని వస్తున్నాయని అంటే అదిగో వాళ్ళు చేస్తలేదా ఏళ్ళు చేస్తలేదని. ఇశ్రాయేలు ఎలాగైతే చుట్టుపక్కల వారి క్రియలను బట్టి చెడిపోయారు, ఇవాళ క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు, అలాగే చెడిపోతున్నారు. ఎవరికి తోచిన విధానంలో వారు వెళ్తూ, ఎవరికి అర్థమైన రీతిలో వారు బోధిస్తూ ఏం చేస్తున్నారంటే ఎలా ఉంటే బైబిల్లోది కదా బోధిస్తుంటారు, ఎలా ఉంటే వాక్యానుసారం కదా నేను చేస్తుంటానని అంటున్నారే తప్ప అసలు వాక్యము అపోస్తలుడు క్రీస్తు ఏం ప్రకటించారు కొత్త నిబంధనలు. అసలు కొత్త నిబంధన ఈ రోజు క్రైస్తవులకి ఏం నేర్పుతుంది అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం శరీర ఫలాలు ఫలించామా దేవుని రాజ్యానికి వారసులము కాదు. ఆత్మ ఫలాలు ఫలిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి హక్కుదారులు అవుతుంది. కాబట్టి మనం ఏ ఫలాలు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి, కాని ఫలాలు ఫలించకూడదని నన్ను నేను హెచ్చరించుకుంటాం, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపికని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.